Hello everyone, welcome to myself Sailaja. దుబాయ్లో ఫేమస్ మిరాకిల్ గార్డెన్ ఇది ఫ్లవర్స్ గార్డెన్. ఇది వచ్చేసి వరల్డ్స్ లార్జెస్ట్ ఫ్లవర్ గార్డెన్ అన్నమాట. 150 మిలియన్ ఫ్లవర్స్ ఉంటాయి ఇక్కడ. ఇవన్నీ న్యాచురల్ ఫ్లవర్స్. చాలా బాగుంది. బట్ వన్ వెరైటీ ఆఫ్ ఫ్లవర్స్ ఎక్కువ కనిపిస్తాయి. సో ఇదంతా న్యాచురల్ ఫ్లవర్స్. ఇది ఇయర్లీ అక్టోబర్ టు ఏప్రిల్ వరకే ఓపెన్ ఉంటుంది. సమ్మర్లో క్లోజ్డ్. అంత న్యాచురలేనా ఇది? ఆర్టిఫిషియల్ కాదా? నీడుందిలే, గిరి ఎండ ఏం లేదు. థర్డ్ డే రోజు మార్నింగ్ మేము పామ్ జుమైరా వెళ్ళాం కదా, అది చూసుకున్నాక ఇక్కడ మిరాకిల్ గార్డెన్కి వచ్చాము. సో ఆఫ్టర్నూన్ టైం అనమాట, లంచ్ ఫినిష్ చేసుకొని ఇక్కడికి వచ్చాము. నేను ఆల్మోస్ట్ అంతా మిరాకిల్ గార్డెన్ అంతా వీడియో షూట్ చేశాను. చూడండి, చిన్న చిన్న షాప్స్ ఉంటాయి, ఈవెన్ ఫుడ్ స్టాల్స్, రెస్టారెంట్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఆఫ్టర్నూన్ కదా కొద్దిగా ఎండ అనిపించింది. ఇక్కడికి వచ్చేవాళ్ళు డ్రెస్సింగ్ అంతా కొంచెం ఫ్లవర్స్కి మ్యాచ్ అయ్యే టైప్ వేసుకొని వస్తున్నారు. మెయిన్ ఇది లేడీస్కి ఫొటోస్ తీసుకోవడానికి బాగుంటుంది. ఇదే ఫ్లవర్స్ మొత్తం అంతా అనమాట. ఇక్కడ కనిపించేదంతా సింగిల్ వన్ వెరైటీ ఆఫ్ ఫ్లవర్సే ఉంటాయి, మోస్ట్లీ 90%. చూడండి, లెఫ్ట్ సైడ్ అన్నీ కొన్ని ఇట్లా షాప్స్ ఉంటాయి. ఆ షాప్స్ పైన కూడా సేమ్ ఫ్లవర్స్ అన్నమాట. భువన్ కొద్దిగా బోరింగ్ అనిపిస్తుంది. ఏం చేస్తాడు, జస్ట్ చూడడమే కదా ఫ్లవర్స్. అలా వస్తూ ఉన్నాడు. నేనైతే కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాను. ఎంత ఉన్నాయి అవి? ఏంది పట్టుకో, ఏముంది, ఏం చేస్తాం, తప్పదు ఇంకా. మళ్ళీ మధ్యలో ఉంది కదా, మళ్ళీ కిందికి ఉంది. ఈ వరల్డ్స్ లార్జెస్ట్ ఫ్లవర్ గార్డెన్ అని చెప్పారు కదా, 2013లో వ్యాలంటైన్స్ డే రోజు అంటే ఓపెన్ చేశారు. 7,80,000 స్క్వేర్ ఫీట్ ఉంటుంది ఏరియా. మొత్తం ఫ్లవర్స్తోనే ఉంటుంది. 150 to 250 మిలియన్ ఫ్లవర్స్ దాకా ఉంటాయంట. ఎవ్రీ ఇయర్ అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకు ఓపెన్ ఉంటుంది.
ఏ షాప్లో బాగున్నాయి. ఫ్లవర్ నేమ్ నాకు తెలియదు, మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో కూడా ఉంటాయి, ఈ సీజన్లోనే వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ పైన చూడండి పామ్ ట్రీలా ఉంది కదా, వాటికి కూడా ఫ్లవర్స్ అట్లా ప్లాంట్స్ వచ్చేటట్లు ఫ్లవర్స్ అరేంజ్ చేశారు. సో ఇవన్నీ న్యాచురల్ ఫ్లవర్స్, ఎక్కడ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అన్నదే లేదు. పైన అది ఎంత ఉంది? పదండి, ఇంకా అటు వెళ్ళొద్దా? ఏం లేదా? ఎక్కాలంటే పిచ్చెక్కుతుంది. ఎంబ్రైట్స్ ఫ్లైట్, ఆ ఫ్లైట్ ఇదే అన్నావా? రియల్ ఫ్లైట్ వెళ్తుంది అనుకున్నా. అబ్బో భలే ఉంది. ఇక్కడ నుంచి బాగుంది గిరి, సూపర్ ఉంది. కదా అన్ని న్యాచురల్ ఫ్లవర్స్ అని, ఈవెన్ ఫ్లైట్ ఉంది కదా వైట్ ఫ్లవర్స్తో, ఇవన్నీ న్యాచురల్ ఫ్లవర్సే. ఆ ప్లాంట్స్ ఎలా అరేంజ్ చేశారేమో ఆ ఫ్లైట్ మీద, చాలా బాగుంది అది. ఎవ్రీ ఇయర్ అక్టోబర్ టు ఏప్రిల్ ఉంటుంది అన్నాను కదా. సో వీడియోస్ చూస్తే ఓల్డ్ వీడియోస్ కొద్దిగా చేంజెస్ ఉంటాయన్నమాట, వాళ్ళు చేంజ్ చేసి పెడుతూ ఉంటారు. బట్ మోస్ట్లీ సేమ్ ఉంటుంది, ఒక 70% సేమ్ ఉంటుంది, 30% మట్టుకు చేంజ్ చేస్తూ ఉంటారు. అక్కడ ఏముంది? రెస్టారెంట్ అంటే గిరిది.
ఎట్టయినా వెళ్ళొచ్చు, తిరిగేటంతా ఉంది అది. 20 minutes ఉంది. వాడేదో తినాలంటాం. రైస్ ఉంది కదా చూడు. ఇండియన్ రెస్టారెంటా? (4:30) అవుతుంది. ఇక్కడ నుంచి గ్లోబల్ విలేజ్కి వెళ్తున్నాము. సో బయట డ్రైవర్ వెయిట్ చేస్తున్నారు. నువ్వు వెళ్ళి జంప్ చేయి ఉంటు. చూసారు కదా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు లేటెస్ట్ వీడియోస్ నేను ఏమైనా అప్లోడ్ చేశాను అనుకోండి నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.